లైట్ మసాలాతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో పోషక విలువలు కలిగిన మెంతి కూరతో సింపుల్గా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామా. ఈరోజు మన రెసిపీ మేతి చనా మసాలా. చిక్కటి గ్రేవీతో కమ్మని రుచితో చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ వేడివేడిగా పుల్కాలోకి, రైస్లోకి, చపాతీలోకి అన్నింటిలోకి సూపర్ కాంబినేషన్. రెగ్యులర్గా చేసే కర్రీస్లే కాకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి చూడండి. తప్పకుండా ఈ వంటకు మీ రిలేటివ్స్ మొత్తం ఫిదా అయిపోవాల్సిందే. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనము శనగల్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు కాబోలి శనగల్ని తీసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టి నీట్గా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న ఈ శనగలలో కొద్దిగా ఉప్పు వేసి ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా ఒక 70% ఉడికేలాగా ఉడికించండి. ఈ శనగలు ఉడికేలోపు మనము మసాలాని ప్రిపేర్ చేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 2 నల్ల యాలకులు, కొద్దిగా సాజీర, ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో ఒక 5 లేదా 6 లవంగాలు వేసి వీటిని 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇవి ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత పెద్దగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు 2 ఉల్లిపాయలు, పెద్దగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటాలను యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 10 లేదా 12 వరకు కాజు ముక్కల్ని యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలను యాడ్ చేసుకోండి. వీటిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కాజు ఇలా అన్నీ కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు మెంతికూర కట్టను చక్కగా కాడలేమీ లేకుండా ఉంచుకొని ఆకును మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ ఆకును కూడా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఆకు పచ్చివాసన పోయి బాగా దగ్గర పడి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, మెంతికూర ఎంత చక్కగా వేగిందో, పచ్చివాసన పోయి చక్కగా వేగిన తర్వాత బాగా ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేయండి. ఈ ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, టమాటా ఉన్న వేడికి ఆటోమేటిక్గా మగ్గిపోతుంది. ఎండు కొబ్బరి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. మసాలా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇలా మసాలాలు చక్కగా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. చూస్తుంటే ఎంత యమ్మీగా ఉందో కదా. ఈ మసాలా మొత్తం ఆయిల్లో చక్కగా వేగి ఆయిల్ పైకి తేలేలోపు శనగలు ఉడికాయలేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నేను జస్ట్ ఒక 1 విజిల్ రానిచ్చాను. ఎగ్జాక్ట్గా మనకు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. 70% చాలంటే, మరీ మెత్తగా ఉడికాయనుకోండి కర్రీ స్మాష్ అయిపోతుంది. ఇలా మసాలా ఆయిల్లో చక్కగా వేగి ఆయిల్ తేలుతుంది అనుకున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉడికించుకున్న శనగలతో పాటు ఆ వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. బాగా చిక్కగా ఉందంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇక్కడ నాకు బాగా చిక్కగా ఉంది, సో ఇక్కడ నేను ఒక 250 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ప్లేట్తో క్లోజ్ చేసి కాస్త దగ్గర పడే వరకు ఉడకనివ్వండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం అంత కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ ప్లేట్తో క్లోజ్ చేసి ఆయిల్ పైకి తేలి గ్రేవీ బాగా చిక్కబడేంత వరకు ఉడికించండి. కర్రీ పైన ఇలా బాగా ఆయిల్ తేలుతుంది అంటే కర్రీ బాగా కుక్ అయిందని అర్థం. చూసారా ఎంత యమ్మీగా ఉందో. ఇక మన మేతి చనా మసాలా కర్రీ రెడీ. చిక్కటి గ్రేవీతో అమృతంలా అనిపించే టేస్ట్తో రెడీ అయిపోయింది. ఇక ఈ కర్రీ రోటీ, పుల్కా, బటర్ నాన్, రైస్ ఇలా ఎందులోకైనా సూపర్ కాంబినేషన్.
సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి ట్రై చేసి చూడండి, తప్పకుండా ఫిదా అయిపోతారు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైట్ మసాలాతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో పోషక విలువలు కలిగిన మెంతి కూరతో సింపుల్గా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామా. ఆకుకూర ఇష్టపడని పిల్లలకి ఇలా చేసి లంచ్ బాక్స్ పెట్టారనుకోండి, ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తీసుకొస్తారు, అంత కమ్మగా ఉంటుంది. లెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మినపప్పు వేసి వీటిని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి. వెజిటేబుల్స్కి పచ్చి వాసన పోతే సరిపోతుందండి, మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 కట్టల మెంతి కూరను వేసుకోండి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఆకుకూరను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత కొంచెమంత కరివేపాకు, ఒక పావు కప్పు వరకు బఠానీ వేసుకొని టాస్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. బఠానీ ముందుగానే వేశారనుకోండి, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి చిట్లిపోతుంది. సో అందుకోసం నేను 1 నిమిషం తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పచ్చి బఠానీ తీసుకున్నానండి. వెజిటబుల్స్ అన్నీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ వెజిటబుల్స్తో పాటు ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాడ్ చేయట్లేదు. మసాలా మొత్తం ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ రెగ్యులర్గా వాడే అన్నాన్ని మాత్రమే వేశాను. 1 నిమిషం పాటు మసాలా మొత్తం అన్నానికి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, కొంచెమంత కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అవసరం అనిపిస్తే ఒక హాఫ్ లెమన్ వరకు స్వీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే లెమన్ అనేది యాడ్ చేయట్లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా హెల్తీగా మెంతి కూర ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూస్తారు కదా. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, అండ్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.